మహారాష్ట్ర బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది విమానం. మహారాష్ట్ర రాష్ట్ర బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా క్రాష్ అయి కుప్పకూలింది. విమానం కుప్పకూలిన వెంటనే విమానం నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మహారాష్ట్ర బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కుప్పకూలింది. వెంటనే భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కుప్పకూలింది. వెంటనే భారీ మంటలు ఎగిసిపట్టాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. బారామతిలో ల్యాండింగ్ సమయంలో చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిప్యూటీ సీఎంతో పాటు పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ వారు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. బారామతిలో ల్యాండింగ్ సమయంలో చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిప్యూటీ సీఎంతో పాటు పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. బారామతిలో ల్యాండింగ్ సమయంలో చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉన్నటువంటి విమానం కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. ప్రమాదానికి కారణం ఏంటి? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొద్దిసేపటి క్రితమే ఒక బహిరంగ సభలో పాల్గొనేందుకు ముంబై నుంచి వెళ్ళినట్లు తెలుస్తుంది. బారామతిలో ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా క్రాష్ అయినట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది. అయినప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది. ఆ తర్వాత మరో చోట అంతకు ముందుకు అమెరికాలో కూడా ఇదే తరహా ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ నేపథ్యంలోనే విమానాలకు సంబంధించిన భద్రత గాల్లోకి కలిసిపోతున్న చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇవాళ అజిత్ పవార్ ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఒక చార్టెడ్ అంటే ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ప్రైవేట్ జెట్ గా దాన్ని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి ల్యాండ్ అయ్యే సమయంలో క్రాష్ అయినట్టు తెలుస్తుంది. అంటే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. ల్యాండ్ అయ్యే సమయంలో క్రాష్ ల్యాండ్ అయిందా, లేదంటే అక్కడ ఏమైనా పైలట్ కి సంబంధించిన లోపం ఏమైనా ఏర్పడిందా, లేదంటే ఇంకేమైనా వివరాలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. ఒకవేళ ప్రాణ నష్టం ఏమైనా జరిగిందనే అంశాలు కూడా పూర్తిగా తెలియాల్సింది. కాకపోతే ఏదైతే అంటే ల్యాండింగ్ సమయంలో వేగంతో కూడిన ల్యాండింగ్ అని జరిగినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అంటే వేగాన్ని కంట్రోల్ చేయలేకపోయారు పైలట్, ఏదైనా పైలట్ సమస్య తలెత్తిందా, లేదని ఇంకేమైనా కోణంలో అనే విషయంలో కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న అజిత్ పవార్ కనుక ఖచ్చితంగా దీనిపై లోతైన విచారణ ఉంటుంది. ఒకవేళ ఇంకా అంటే ప్రాణనష్టం ఏమైనా జరిగితే కూడా ఫర్దర్ గా అంటే ఒకవేళ కావాలనే చేశారా, లేదైనా ఇంకేమైనా సాంకేతిక సమస్య తలెత్తిందా, లేదంటే రాజకీయ కుట్ర కోణం ఏమైనా ఉందన్న కోణంలో కూడా ఇప్పటికీ బారామతికి సంబంధించిన విమానయాన సంస్థ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అంటే అజిత్ పవార్ తో పాటు ఇంకెవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి పైలట్ వస్తుంది, ఆ ఫ్లైట్ మూవ్ అయింది, ఇందులో పైలట్ కి సంబంధించిన అనుభవం ఎంత, ఈ విమానానికి సంబంధించి పూర్తిగా సాంకేతిక లోపం ఏమైనా సంభవించిందా, లేదంటే విమానానికి సంబంధించి ఏమైనా ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించిన విమానమా, లేదంటే రెండు ఇంజన్స్ ఎందుకు లేవు అనే కోణంలో కూడా ఇప్పటికే ఎయిర్ ఇండియా ఇండియన్ ఏదైతే సివిల్ ఏవియేషన్ అధికారులు దానిపై ఆరా తీశారు. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా దీనిపై ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఇటు హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనిపై ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా బారామతి ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులను కూడా వివరణ కోరినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు మరి కాసేపట్లో అందే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్, అయితే లివిల్, మనం చూస్తున్నాం బారామతిలో సభకు జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు ఇంకెవరెవరు ఉండే అవకాశం ఉంది? ఎవరున్నారు? ప్రధానంగా డిప్యూటీ సీఎం తో పాటు ఆయన పార్టీ
ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనతో పాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉండే అవకాశం ఉంది. చార్టెడ్ ఫ్లైట్ కనుక 10 నుంచి 15 మంది మాత్రమే ప్రయాణానికి వీలుగా ఉంటుంది. ఆ 10 నుంచి 15 మంది ఎవరెవరు ఉన్నారు, క్యాబిన్ క్రూ ఎంతమంది ఉన్నారు, పైలట్ ఇద్దరు ఉంటే పైగా క్యాబిన్ క్రూ ఉన్నారా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పటికే బారామతికి సంబంధించిన పోలీస్ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఎక్కే ముందు ఏదైతే విమాన టేకప్ అయ్యే సమయంలో ఎవరెవరు ఎక్కారనే దానిపైన కూడా వివరాలు తెలుసుకునే పనిలో ఇప్పటికే మహారాష్ట్రకు సంబంధించిన డీజీపీ కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించిన సిఎస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలుస్తుంది. పూర్తి వివరాలు అంటే మహారాష్ట్ర అంటే ఒక ఈయన పార్టీకి ఏదైతే అజిత్ పవార్ సంబంధించిన పార్టీ బహిరంగ సభన లేదంటే ఏదైతే వాళ్ళ కూటమికి సంబంధించిన సభన అనే దానిపై కూడా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తిగా వివరాలు వస్తే అందులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎవరెవరు అసలు ఈ ప్రయాణంతో పాటు ప్రమాదానికి గల కారణాలు కూడా పూర్తి వివరాలు రానున్నాయి. అయితే కొంత అక్కడ క్రాష్ అయిన విషయం తెలిసింది. దీనిపై ఇప్పటికే లోతుగా విచారణకు కూడా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆదేశించినట్టు తెలుస్తుంది. హోంమంత్రి హోదాలో ఉన్న అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానమే క్రాష్ ల్యాండ్ కావడంతో దీనికి సంబంధించిన కుట్రలు ఇంకేమైనా అనే కోణంలో కూడా ప్రధానంగా మహారాష్ట్ర సర్కార్ దృష్టి పెట్టింది. ఆ కోణంలో కూడా దీనిపై ఇప్పటికే వివరాలంతా సేకరించే పనిలో ఉంది. చార్టెడ్ ఫ్లైట్ ఎవరిదనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. చార్టెడ్ ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తుందా లేదంటే ఇంకేమైనా కోణం ఉండే అనే కోణంలో కూడా దర్యాప్తు బృందం పూర్తిగా దర్యాప్తు చేసే కానీ తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ ప్రాణనష్టం జరగకపోతే అంతా ఊపిరి పీల్చుకున్నట్లే అవుతుంది. కానీ ప్రాణనష్టం జరిగితే మాత్రం దీనిపై అనేక అనుమానాలు అయితే వ్యక్తమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.